వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 23, 2026 నాటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ముఖ్యమైన రోజులు, ఇంపార్టెంట్ డేస్. 1. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం, వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ ఏ రోజున జరుపుకుంటారు? ఏ. ఫిబ్రవరి 18, బి. ఫిబ్రవరి 19, సి. ఫిబ్రవరి 20, డి. ఫిబ్రవరి 21. సమాధానం సి. ఫిబ్రవరి 20. సామాజిక అభివృద్ధి మరియు న్యాయం పట్ల నిబద్ధతను చాటుతూ ప్రతి ఏటా ఫిబ్రవరి 20న ఈ రోజును పాటిస్తారు. 2026 థీమ్ రిన్యూడ్ కమిట్మెంట్ టు సోషల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. 2. వరల్డ్ పీస్ అండ్ అండర్స్టాండింగ్ డే ఏ రోజున నిర్వహిస్తారు? ఏ. ఫిబ్రవరి 21, బి. ఫిబ్రవరి 22, సి. ఫిబ్రవరి 23, డి. ఫిబ్రవరి 24. సమాధానం సి. ఫిబ్రవరి 23. వివరణ: 1905 ఫిబ్రవరి 23న చికాగోలో రోటరీ క్లబ్ స్థాపించబడిన జ్ఞాపకార్థం ఈ రోజును ప్రపంచ శాంతి దినోత్సవంగా జరుపుకుంటారు. 3. అరుణాచల్ ప్రదేశ్ మరియు మిజోరం రాష్ట్రాలు ఏ రోజున తమ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటాయి? ఏ. జనవరి 21, బి. ఫిబ్రవరి 15, సి. ఫిబ్రవరి 20, డి. మార్చ్ 1. సమాధానం సి. ఫిబ్రవరి 20. 1987 ఫిబ్రవరి 20న అరుణాచల్ ప్రదేశ్ మరియు మిజోరం 23వ రాష్ట్రంగా భారతదేశంలో పూర్తిస్థాయి రాష్ట్రాలుగా అవతరించాయి. జాతీయ వార్తలు, నేషనల్ న్యూస్. 4. ఏఐ మేట్ వైట్ పేపర్ను ఏ సదస్సులో ఆవిష్కరించారు? ఏ. గ్లోబల్ టెక్ సమిట్, బి. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026, సి. డిజిటల్ ఇండియా కాన్ఫరెన్స్, డి. నేషనల్ ఏఐ మిషన్. సమాధానం బి. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ 2026. తయారీ మరియు ఇంజనీరింగ్ రంగంలో ఏఐని అనుసంధానించే వ్యూహాత్మక ప్రణాళికతో అశ్విని వైష్ణవ్ గారు దీనిని విడుదల చేశారు. 5. ఇండో-ఫ్రెంచ్ సెంటర్ ఫర్ ఏఐ ఇన్ హెల్త్ ఎక్కడ ప్రారంభించబడింది? ఏ. ఎయిమ్స్ ఢిల్లీ, బి. ఎయిమ్స్ భోపాల్, సి. ఐఐటి బాంబే, డి. జిప్మర్ పుదుచ్చేరి. సమాధానం ఏ. ఎయిమ్స్ ఢిల్లీ. ఆరోగ్య రంగంలో సాంకేతిక సహకారం కోసం భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని ఎయిమ్స్ ఢిల్లీలో ఏర్పాటు చేశాయి. 6. 6వ నేషనల్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఏ నదిపై నిర్వహించబడింది? ఏ. గంగానది, బి. తీస్తా నది, సి. చీనాబ్ నది, డి. బియాస్ నది. సమాధానం సి. చీనాబ్ నది. జమ్మూ కాశ్మీర్లోని డోడా జిల్లాలో చీనాబ్ నదిపై ది అల్టిమేట్ రివర్ బ్యాటిల్ పేరుతో ఈ పోటీలు జరిగాయి. 7. 78వ జోమీ నేషనల్ డే ఏ జిల్లాలో జరిగింది? ఏ. చురాచాంద్పూర్, మణిపూర్, బి. ఉఖ్రుల్, మణిపూర్, సి. కోహిమా, నాగాలాండ్, డి. ఐజ్వాల్, మిజోరాం. సమాధానం ఏ. చురాచాంద్పూర్. మణిపూర్లోని చురాచాంద్పూర్ జిల్లాలో జోమీ కమ్యూనిటీ తమ 78వ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంది. 8. భారత్ యొక్క మొట్టమొదటి యూరోపియన్ లీగల్ గేట్వే ఆఫీసు ఎక్కడ ప్రారంభమైంది? ఏ. ముంబై, బి. చెన్నై, సి. న్యూఢిల్లీ, డి. బెంగళూరు. సమాధానం సి. న్యూఢిల్లీ. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సమక్షంలో యూరోపియన్ యూనియన్ సహకారంతో ఈ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. 9. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2వ వస ఎక్కడ ప్రారంభమైంది? ఏ. అరుణాచల్ ప్రదేశ్, బి. సిక్కిం, సి. అస్సాం, డి. మేఘాలయ. సమాధానం సి. అస్సాం. సరిహద్దు గ్రామాల్లో డెవలప్మెంట్ కోసం అస్సాంలోని నథన్పూర్ గ్రామంలో అమిత్ షా దీనిని ప్రారంభించారు. 10. ఇటీవల వార్తల్లో నిలిచిన ఐఎన్ఎస్ అరిధమన్ ఏ రకమైన యుద్ధనౌక? ఏ. కల్వారీ క్లాస్, బి. అరిహంత్ క్లాస్, సి. సింధుఘోష్ క్లాస్, డి. శివాలిక్ క్లాస్. సమాధానం బి. అరిహంత్ క్లాస్ అణుసామర్థ్యం కలిగిన బాలిస్టిక్ మిసైల్ జలాంతర్గామి ఎస్ఎస్బిఎన్. ఇది భారత్ యొక్క 3వ స్వదేశీ అణుసామర్థ్యం కలిగిన బాలిస్టిక్ మిసైల్ జలాంతర్గామి. 11. బీహార్లో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ నిర్మించనున్నారు? ఏ. పాట్నా, బి. సోన్పూర్, సారన్ జిల్లా, సి. దర్భంగా, డి. గయా. సమాధానం బి. సోన్పూర్. బీహార్ ప్రభుత్వం సోన్పూర్లో భారీ విమానాలు
అంటే ఎయిర్బస్ A380 వంటి వాటిని హ్యాండిల్ చేయగల సామర్థ్యంతో బీహార్ ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. 12. హర్యానాలోని కర్నాల్లో జరిగిన అంతర్జాతీయ ఉద్యాన ప్రదర్శనలో ప్రథమ బహుమతి ఏ రాష్ట్రానికి లభించింది? ఏ. తెలంగాణ, బి. హర్యానా, సి. కర్ణాటక, డి. తమిళనాడు. సమాధానం ఏ. తెలంగాణ. హర్యానాలోని కర్నాల్లో జరిగిన అంతర్జాతీయ ఉద్యాన ప్రదర్శనలో తెలంగాణ స్టాలుకు ప్రథమ బహుమతి లభించింది. ఈ నెల 19న ప్రారంభమైన ప్రదర్శన శనివారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఉత్తమ డిజైన్ మరియు ఉత్పత్తుల ప్రదర్శన విభాగంలో తెలంగాణ స్టాల్ను మొదటి స్థానానికి ఎంపిక చేశారు. హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి శ్యామ్ సింగ్ రాణా తెలంగాణ అధికారులకు బహుమతి అందజేశారు. అంతర్జాతీయ వార్తలు. ఇంటర్నేషనల్ న్యూస్. భారత్ ఇటీవల ఏ వ్యూహాత్మక ఒప్పందంపై సంతకం చేసింది? ఏ. క్వాడ్ ఎనర్జీ ప్యాక్ట్, బి. పెక్స్ సిలికా డిక్లరేషన్, సి. గ్లోబల్ సెమీకండక్టర్ అలయన్స్, డి. ఇండో పెసిఫిక్ సెక్యూరిటీ డీల్. సమాధానం బి. పెక్స్ సిలికా డిక్లరేషన్. సెమీకండక్టర్ సప్లై చైన్ మరియు AI సురక్ష కోసం అమెరికా నేతృత్వంలోని కూటమిలో భారత్ చేరింది. నియామకాలు మరియు మరణాలు. అపాయింట్మెంట్స్ అండ్ ఒబిట్యువరీస్. 14. PSPCL అంటే పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన మొట్టమొదటి మహిళా టెక్నోక్రాట్ ఎవరు? ఏ. హరశరణ్ కౌర్ తిర్హాన్, బి. కిరణ్ మజుంబార్ షా, సి. గీతా గోపీనాథ్, డి. నమితా థాపర్. సమాధానం ఏ. హరశరణ్ కౌర్ తిర్హాన్. పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు స్థాయికి చేరిన మొట్టమొదటి మహిళా ఇంజనీరు ఈమె. 15. ఇటీవల మరణించిన ప్రసిద్ధ బెంగాలీ రచయిత ఎవరు? ఏ. అమితావ్ ఘోష్, బి. మణిశంకర్ ముఖర్జీ, శంకర్, సి. శరత్ చంద్ర, డి. రవీంద్రనాథ్ సేన్. సమాధానం బి. మణిశంకర్ ముఖర్జీ. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మరియు ప్రముఖ బెంగాలీ రచయిత అయిన ఈయన 92 వయసులో కన్నుమూశారు. వి. క్రీడా వార్తలు. స్పోర్ట్స్ న్యూస్. 16. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచులు ఆడిన ప్లేయర్ ఎవరు? ఏ. మిథాలీరాజ్, బి. స్మృతి మంధన, సి. హర్మన్ ప్రీత్ కౌర్, డి. సూజీ బేట్స్. సమాధానం సి. హర్మన్ ప్రీత్ కౌర్. 356 అంతర్జాతీయ మ్యాచులతో హర్మన్ ప్రీత్ కౌర్ సరికొత్త రికార్డు సృష్టించారు. న్యూజిలాండ్కు చెందిన సూజీ బేట్స్ రికార్డును అధిగమించారు. 17. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్ ఛాంపియన్షిప్ 2026 విజేత ఎవరు? ఏ. ఇండియా ఏ, బి. బంగ్లాదేశ్ ఏ, సి. పాకిస్తాన్ ఏ, డి. శ్రీలంక ఏ. సమాధానం ఏ. ఇండియా ఏ. ఫైనల్లో బంగ్లాదేశ్ను ఓడించి ఇండియా ఏ మహిళల జట్టు ఈ టైటిల్ను గెలుచుకుంది. 18. వింటర్ ఒలింపిక్స్లో 6 స్వర్ణాలు గెలిచిన తొలి అథ్లెట్గా ఎవరు ఘనత సాధించారు? ఏ. ఎరిక్ హైడెన్, బి. మార్టిన్ లూవ్, సి. ఇవర్సెన్, డి. జొహానెస్ క్లాబో. సమాధానం డి. జొహానెస్ క్లాబో. నార్వే అథ్లెట్ జొహానెస్ క్లాబో వింటర్ ఒలింపిక్స్లో పురుషుల క్రాస్ కంట్రీ స్కీయింగ్ పోటీల్లో 6సారి విజేతగా నిలిచి ఒక వింటర్ ఒలింపిక్స్లో 6 స్వర్ణాలు గెలిచిన తొలి అథ్లెట్గా ఘనత సాధించాడు. వన్ లైనర్ ప్రశ్నలు మరియు సమాధానాలు. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఫిబ్రవరి 20. AI మేట్ వైట్ పేపర్ ఆవిష్కర్త అశ్విని వైష్ణవ్. PSPCL తొలి మహిళా టెక్నోక్రాట్ డైరెక్టర్ హర్షరణ్ కౌర్ తిర్హాన్. మహిళల క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్. ఇండో ఫ్రెంచ్ AI హెల్త్ సెంటర్ ఎక్కడ? ఎయిమ్స్ ఢిల్లీ. 6వ నేషనల్ రాఫ్టింగ్ ఛాంపియన్షిప్ నది చీనాబ్ నది. వరల్డ్ పీస్ అండ్ అండర్స్టాండింగ్ డే ఫిబ్రవరి 23. పెక్స్ సిలికా డిక్లరేషన్ దేనికి సంబంధించింది? సెమీకండక్టర్ మరియు AI భద్రత. 78వ జోమీ నేషనల్ డే ఎక్కడ? చులాచంద్పూర్, మణిపూర్. హర్యానాలోని కర్నాల్లో జరిగిన అంతర్జాతీయ ఉద్యాన ప్రదర్శనలో ప్రథమ బహుమతి ఏ రాష్ట్రానికి లభించింది? తెలంగాణ. ఇటీవల మరణించిన బెంగాలీ రచయిత మణిశంకర్ ముఖర్జీ, శంకర్. యూరోపియన్ లీగల్ గేట్వే ఆఫీసు ప్రారంభమైన చోటు న్యూఢిల్లీ. వైబ్రెంట్ విలేజ్ PH2 ప్రారంభమైన రాష్ట్రం అస్సాం. INS అరిధమన్ ఏ క్లాస్ జలాంతర్గామి, అరిహంత్ క్లాస్. బీహార్ ఒత్త అంతర్జాతీయ విమానాశ్రయమెక్కడ? సోన్పూర్, సారణ్. అరుణాచల్ మరియు మిజోరాం ఆవిర్భవ దినం ఫిబ్రవరి 20.
ఏషియా కప్ రైజింగ్ స్టార్ 2026 విజేత ఇండియా ఏ మహిళా జట్టు. వింటర్ ఒలింపిక్స్లో 6 స్వర్ణాలు గెలిచిన తొలి అథ్లెట్గా ఎవరు ఘనత సాధించారు? జొహాన్నెస్ క్లాబో. ఈ ప్రశ్నలు మీకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.